ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్తున్నారు. కార్మికులు కర్షకులకు ఈరోజు ఒక మేలురాయి. ఎన్నో పోరాటాల ద్వారా ఈరోజు మా హక్కులను సాధించుకున్నాం. కానీ అవే హక్కులు ఈరోజు ప్రమాదకరంగా ఉన్నాయని చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? 4 కోట్లకు వ్యతిరేకంగా దేశంలో, రాష్ట్రంలో, ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది? ప్రస్తుతం సింగరేణి పరిస్థితి ఏ విధంగా ఉంది? దీంతోపాటు కార్మికులు, కర్షకులు ఈరోజు మేడే అనగానే వాళ్ళ పోరాటాలు, జరిగిన రక్త మరకల నుండి వచ్చిన ఈ జెండా, ఈ ఎరుపు జెండాకు సంబంధించి గతంలో జరిగిన త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు కార్మికులు మా ఐక్యత వర్ధిల్లాలి, మా హక్కులు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని ప్రభుత్వాలను పలుసార్లు చెప్పే పరిస్థితుల్లో ఈసారి మాత్రం దానికి విభిన్నంగా జరుగుతుందని కార్మికులు చెబుతున్నారు. మనతో పాటు సింగరేణి కార్మికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ప్రస్తుతం సింగరేణి కార్మికుల పరిస్థితి మైన్లో ఎట్లుంది ఏంటి తెలుసుకుందాం. ఏంటన్నా ఎట్లా జరుగుతుంది కంపెనీలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే సింగరేణిలో చాలా అధ్వాన పరిస్థితి ఉంది చెప్పాలంటే. ఎందుకంటే మేనేజ్మెంట్ ఆల్రెడీ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ, తర్వాత ఉన్న కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వాళ్ళ మీద పనిభారం ఎక్కువ పెంచుతూ ఉంది. తర్వాత మిగతా కార్యక్రమం మేనేజ్మెంట్ చేయాల్సిన వెల్ఫేర్ కూడా చాలా ఇది చేస్తూ ఉంది. కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ పనిభారం అయితే చాలా పెరుగుతూ ఉంది. అంటే కార్మిక సంఖ్యను తగ్గిస్తూ కొత్త మైన్లు ఓపెన్ చేయకపోవడం వల్ల, అలాగే ఇప్పుడు మనకున్న అమౌంట్ మనకు ఏదైతే మిగతా గవర్నమెంట్ తరఫున రావాల్సిన అమౌంట్ రాకపోవడం వల్ల కొత్త మైన్లు ఓపెన్ చేయడానికి యాజమాన్యం చెప్తాను. సో వాటితోటి మనకు రావాల్సిన కార్యక్రమాలు చేపట్టలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో అందరి కార్మికులను న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆ అమౌంట్ మనకు వస్తే మనం ఏదైనా మనకు ఉన్న వెల్ఫేర్ కానీ మిగతా కానీ కొత్త మైన్లు ఓపెన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి అట్లా చేయాలని మేము అందరం కార్మికుల పక్షాన అందరం కోరుకుంటున్నాం. అలాగే కార్మికులకు కూడా చాలా సొంతింటి పథకం అనేది చాలా ఎప్పటి నుంచో ఉంది. అది ఒక కళగానే మిగిలిపోతూ ఉంది. కానీ మరి అది కావాలని చెప్పి అందరము కోరుకుంటా ఉన్నాం. ఏంటన్నా కొత్త లేబర్ కోడ్ల వల్ల నష్టం ఏముంది అసలు? ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటిలో 44 కార్మిక చట్టాలను కార్మికులందరూ కూడా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా విభజించి కార్మికులను ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఏప్రిల్ 1వ తేదీ నుండి కోడ్లు అమలవుతున్నాయని ఒక పక్క ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగానే చెప్పుకుంటుంది, కానీ అసెంబ్లీలో ఏం తీర్మానం చేస్తుందో చూడాలి. పశ్చిమ బెంగాల్ కానీ కేరళ రాష్ట్రాలు కానీ నూతన కోడ్లను ప్రవేశపెట్టకుండా అక్కడ చర్యలు తీసుకుంటూ ఉంటే మన ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఏమి చెప్పకుండా ఆల్రెడీ ఏప్రిల్ నుండి అమలవుతున్నాయని ఒక పక్కన లీకేజీలు ఇచ్చుకుంటా కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఆ కొత్త కార్మిక చట్టాలను అమలుపరచకుండా ఉంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందని తెలియజేస్తూ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండాలని, ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని 44 కార్మిక చట్టాల ప్లేస్లో 4 కోడ్లను ఈ తెలంగాణలో ఈ సింగరేణిలో ఎట్టి పరిస్థితుల్లో అమలు కాకుండా కార్మికులందరూ ఐక్యతాటితో ఉండాలని ఈ సందర్భంగా మేడే సందర్భంగా కోరుకుంటున్నాను. ఏంటి కంపెనీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? పొద్దున్నే తట్ట చెమ్మచ్చతో బావిలో దిగిన తర్వాత గతంలో కంటే ఇప్పుడు ఈ 4 కోడ్ల వల్ల పని భారం పెరిగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. నిజమేనా? ఖచ్చితంగా నిజమే. పనికి సంబంధించి లేబర్ కోడ్లలో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఉండేది. ఇప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది నిర్వీర్యం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కార్మికులకు సంబంధించి సౌకర్యాలు, హక్కులు వీటిని ప్రశ్నించడానికి ట్రేడ్ యూనియన్ను లేకుండా చేసే కొత్త కుట్ర జరుగుతుంది ఈ కొత్త కోడ్ల వల్ల. దానివల్ల కార్మికులు అండర్గ్రౌండ్లో వెంటిలేషన్ కానీ, సేఫ్టీ కానీ, ఇతరత్ర ఇబ్బందులు జరిగిన కార్మిక సంఘాలకు చెప్పుకోకుండా ట్రేడ్ యూనియన్లనే నిర్వీర్యం చేసే పరిస్థితికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కార్మికులకు నిర్బంధం ఉంటుందని మేము భావిస్తున్నాము. కార్మికునిగా ఏం చెప్తారు ప్రభుత్వం? ఒక కార్మికుడిగా ఇంతకుముందున్న 44 కార్మిక చట్టాలను తప్పనిసరిగా కాపాడుకుంటూ సంస్థ అభివృద్ధితో పాటు కార్మిక చట్టాలను కూడా మనం కార్మికులందరం ఐక్యమై కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, ఏంటి కంపెనీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి కార్మికులు? ఇవాళ సింగరేణిలో కావచ్చు, మరే ఇతర సంస్థల్లో అయినా కావచ్చు,
కార్మికులు అనే డెఫినేషన్ మార్చారు సార్. అంటే ఉద్యోగులను విభజించి సూపర్వైజర్లుగా, అధికారులుగా, ఉన్నత అధికారులుగా అంటే క్యాడర్లుగా విభజించి మీరు ఈ శ్రామిక చట్టాల పరిధిలోకి రారు అనే భావన వాళ్ళలో కల్పించి వాళ్ళను అంటే స్వతంత్రంగా వాళ్ళే బానిసలుగా మారే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అంటే మీరు అధికారులు, మీరు సూపర్వైజర్లు, మీరు కార్మికులు కాదు. కార్మికుడు అంటే కష్టజీవి, చెమటోడ్చి రోడ్డు మీద పనిచేసేటోడు మాత్రమే కార్మికుడు. మీరు ఆఫీస్లో కూర్చునేటోడు కార్మికులు కాకపోవచ్చు, సూపర్వైజర్లు కార్మికులు కాదు అనే భావనను క్రియేట్ చేసి అంటే మనం ఈ శ్రామిక శక్తి ఒకటయ్యే సందర్భాన్ని కాకుండా మనమందరం ఏకం కాకుండా ఏకతాటిపైకి రాకుండా చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దాని నుంచి మనమే మేల్కొని, కార్మికులే మేల్కొని ఏ డిజిగ్నేషన్లో పనిచేసినా, ఏ వ్యవస్థలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా అందరం శ్రామికులమే, అందరం కార్మికులమే అనేది గుర్తుంచుకొని మనం ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేస్తే తప్ప మన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది ఈ రోజున. సో ఎవరమైనా ఏ డిజిగ్నేషన్లో ఉన్నా, ఎక్కడ పనిచేస్తున్నా మనం అందరం కార్మికులే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సంస్థ మాత్రం చాప కింద నీరులా అంటే అఫీషియల్గా చేయకపోయినా అన్అఫీషియల్గా చాప కింద నీళ్ళ 8 గంటల పని దినం అనేది కొన్ని డిజిగ్నేషన్లకు ఆల్రెడీ పోయింది. టైమింగ్స్ అనేది లేదు, 8 అవర్స్ పని దినాలు అనేది లేదు. ఆ చాప కింద నీళ్ళ కమ్మేస్తూ ఉంది. సో మనమే జాగ్రత్తగా ఉండి మనం ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారు సార్? ఏంటి అసలు కంపెనీలో గతానికి ఇప్పటికీ ఏం తేడా ఉంది? అంతకుముందు చిన్న సైరన్ ఇస్తే కంపెనీ మొత్తం బంద్ అయ్యేది, కార్మికులు ఐక్యంగా ఉండేది. ఇప్పుడు ఆ ఐక్యత కార్మికుల్లో లేదని భావించవచ్చా ఏంటి అసలు? అయితే కంపెనీ కార్మికులను విడదీసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈ మునుపున్న ఐక్యత అయితే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. మునుపు కార్మికులు సమ్మె చేయాలి అంటే మిషన్ మైనింగ్ రావడం మూలంగా ఈ వ్యవస్థ అంతా మార్పు వచ్చింది. ఒక మనిషి ఇంతకుముందు 10 మంది చేసే పనిని ఇప్పుడు ఒకటే మనిషి చేస్తుండు. కాబట్టి ఈ ఒక్క మనిషిని దగ్గర పెట్టుకొని ఈ కంపెనీ కార్మికులను ఐక్యత లేకుండా చేస్తుంది. ఏం చెప్తారు కార్మికుల అంశంలో ఈ 4 ఇప్పుడు కొత్త వచ్చిన కోడ్ల అంశంలో మీరు ఏం చెప్తారు? అయితే 4 కోడ్లు నాడు బ్రిటిషు వాళ్ళు ఉన్నప్పుడు మనము భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏదైతే కొట్లాడుకొని మనము ఈ 44 కార్మిక చట్టాలు తెచ్చుకున్నామో మనోడే మనలా కత్తిబట్టి పొడిచే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోయినోడే మంచోడు అవుతాడు. కార్మికులు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. కార్మికులను నాశనం చేసి దేశం బలంగా ఉండాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుంది. అయితే కార్మిక సంఘాలుగా మేమేం కోరుకుంటున్నాము? కార్మికుడికి సరియైన సౌకర్యాలు, మన ఇది ఆర్థిక బలం, ఆరోగ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అటువంటిది ఉండద్దు, కార్మికులకు ఏముండద్దని బీజేపీ గవర్నమెంట్ కోరుకుంటున్నది. అందుమూలంగానే 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించినప్పుడు అంటే 44 కార్మిక చట్టాలు మంచివి కాకుండా ఉండాలి, ఈ 4 కోడ్లు మంచివి కాకుండా ఉండాలి. అంటే 44 చట్టాలు మేము మంచి అని మేము నమ్ముతున్నాం. నువ్వు 4 కోడ్లు కొత్తగా తెచ్చి బడా పరిశ్రమవేత్తలకు అంటే అనిల్ అంబానీ కానీ ఇటువంటి వేత్తలకు మన కంపెనీని దారదత్తం చేసి భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద అంతా వాళ్ళ దోచిపెట్టడానికి, వాళ్ళని ఇంకా బలవంతులు చేయడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తుందని మేము భావిస్తున్నాం. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తున్నారు. ఏం చెప్తారు? మైనింగ్ విధానం అంతా ప్రైవేటీకరణ దిశగా పోతుంది. ఇప్పటికే సామనపల్లి లాంటి కొన్ని ఓసీలతో పాటు తెలంగాణలో బొగ్గన్ల ప్రాంతంలో కొన్ని ఓసీలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. దీనిపై కార్మికులు ఏమంటున్నారు? కార్మికుల కొత్త కోడ్లు కావచ్చు, పాత చట్టాలు కావచ్చు, ఈ అంశంలో రానున్న రోజుల్లో కార్మికులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖనిజ సంపద ఏదైతే ఉందో ఆ ఖనిజ సంపదని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కోల్ మైన్స్ కానీ మిగతా మైన్స్ కానీ అన్ని ఖనిజ సంపదకి దానికి కొదవ ఉండదు. మన దేశంలో ఖనిజ సంపదకి కొదవ లేదు, దానికి లెక్కలు కూడా లేవు. కాబట్టి ఈ ఖనిజ సంపద అందని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఈ బడా పారిశ్రామికవేత్తలకి ధనాన్ని సంపాదించి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు, గతంలో ఉన్న కార్మిక సంఘాలు, పార్టీలు అన్నీ కొట్లాడి ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఈ సంస్థలన్నిటి ఉండటం వల్ల ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే మంచి జీతాలు ఉంటాయి, అక్కడున్న ప్రజలు మంచిగా పిల్లలు చదివిస్తారు, ఆ సమాజం అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చి తక్కువ జీతాలతో పని చేయించుకొని, కాంట్రాక్ట్ లేబర్తో పని చేయించుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటున్నారు. అందుకనే ఈరోజు జీడిపి చూపించినా, జీడిపి పెరిగిందని చెప్పినా దాంట్లో పెరిగిన వాటా అదానీ అంబానీ లాంటి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు పెరిగి వాళ్ళు ప్రపంచ కుబేర్లు అయ్యారు. కానీ సామాన్య ప్రజలు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు. అదే ఇప్పుడున్న ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లు తేవడం ద్వారా
అంతో ఎంతో మన ప్రపంచంలో అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలోనే కార్మిక చట్టాలు బలంగా ఉన్నాయి. అందుకని కార్మికులకు అండగా ఉన్నాయి. అవసరమైతే కోర్టులోకి వెళ్ళి న్యాయస్థానంలో వెళ్ళి సాధించుకోవడానికి అవకాశం ఉంది. వీటన్నిటినీ నిర్వీర్యం చేయడానికి, ముఖ్యంగా కార్మిక సంఘాలని నిర్వీర్యం చేయడానికి ఉన్న ఈ కోడ్లని తీసుకొచ్చారు. దీనివల్ల ఇప్పుడు 8 గంటల పని విధానం అని మనం 141 సంవత్సరాల క్రితం కొట్లాడి సాధించాం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని చట్టంలో పెట్టారు. అంటే వాడు తెలివిగా ఏమంటున్నాడంటే 12 గంటల కన్నా ఎక్కువ పని చేయించడానికి వీల్లేదు, అంటే నేను కార్మికులకి లాభం చేస్తున్నానని ఇండైరెక్ట్ వాడు చెప్తున్నాడు. అంటే 8 గంటల నుంచి 12 గంటల వరకు చేయించుకోవచ్చు కదా, అంటే 4 గంటలు పెరిగింది కదా. ఇప్పటికే మన దేశంలో ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత, స్పెషల్ ఎకనామిక్ జోన్లు వచ్చిన తర్వాత అక్కడ యూనియన్లు పెట్టుకోవడానికి లేదు. అంతెందుకు, మనం ఇన్ని మాటలు చెప్పే ఈటీవీకి సంబంధించిన, రామోజీరావుకి సంబంధించిన ఏ సంస్థలో కూడా ట్రేడ్ యూనియన్ అనేది లేదు. ఆయనకు సంబంధించిన ఏ సంస్థలో ట్రేడ్ యూనియన్ పెట్టినా వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, ఉద్యోగాలను తీయటం. కనీసం 7 కలిసి ఒక ట్రేడ్ యూనియన్ పెట్టడం కూడా గత 50 సంవత్సరాలలో రామోజీరావు సంస్థలో సాధ్యం కాలేదు. అప్పుడు చట్టం ఉన్నప్పుడే. ఇప్పుడు ఆ చట్టాలనే తీసేసిన తర్వాత రాబోయే రోజుల్లో ట్రేడ్ యూనియన్లు ఎక్కడుంటాయి? ఉండవు. దానివల్ల పనిభారం పెరిగిద్ది, జీతాలు ఉండవు. ఇప్పుడు సింగరేణి కార్మికులకి, కోల్ ఇండియా కార్మికులకి రేపు జూలై 1 నుంచి 2026 జూలై నుంచి కొత్త వేజ్ బోర్డు రావాలి. గతంలో ఉంటే ఒక 6 నెలల ముందే కోల్ ఇండియా యాజమాన్యం కార్మిక సంఘాలను పిలిచి మీ వేజ్ బోర్డు మెంబర్లు ఎవరున్నారు ఇవ్వండి, మీ ప్రతిపాదనలు ఇవ్వండి అని అడిగేది. కానీ ఇప్పటికి పీరియడ్ అయిపోయి వచ్చినా ఇంకో నెల రోజులున్నా ఇంతవరకు ఆ ఊసే లేదు, అసలు ఆ చర్చే లేదు దాని మీద. అంటే రాబోయే రోజుల్లో ఈ జీతాలు కూడా పెరిగేది లేదు. ఎలా అయితే ప్రైవేటు రంగంలో ఆ యజమానికి అవసరం వచ్చినప్పుడు జీతం పెంచుతాడు, అవసరం లేనప్పుడు పెంచడు, అవసరమైతే ఉద్యోగం నుంచి తీసేస్తాడు, ఎలా అయితే ఉన్నాయో రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అయ్యే రాబోతున్నాయి. అందుకనే ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి మన స్వాతంత్రాన్ని గుంజుకున్నారో అదేవిధంగా ఇప్పుడు దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు గుంజుకుంటారు. అందుకనే దాంట్లో భాగంగానే ఈ చట్టాలు తీసుకొచ్చారు. అందుకనే ఈ మేడే సందర్భంగా ఏఐటీసీ ఆల్ ఇండియా లెవెల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా సమాయత్తం చేయండి, కార్మికులకు తెలియజేయండి, సమ్మెల్లో వెళ్ళడానికి చేయండి అని చెబుతున్నారు. ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వానికి ప్రతి దాంట్లో వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటికి మొన్న మన పార్లమెంట్లో బిల్లు కూడా వీగిపోవడానికి, మహిళా బిల్లు, అదేవిధంగా డిమానిటైజేషన్ బిల్లు ఒకటి చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. మరి ఈ 4 చట్టాలని తేవడం బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. కానీ మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఎందుకు పార్లమెంట్లో పోరాటం లేదు? ఆ చట్టంలో ఉంది ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వ్యతిరేకించవచ్చు అని. దానికి అనుగుణంగానే వామపక్ష పార్టీ ఉన్న కేరళలో, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో వీటికి వ్యతిరేకంగా ఈ 4 కోట్లకి వ్యతిరేకంగా వాళ్ళు చట్టం చేసి తీర్మానం చేసి పంపించారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో వీళ్ళెందుకు తీర్మానం చేయలేదు? అంటే కాంగ్రెస్ కూడా ఇదే, రేపు బీజేపీ పోతే కాంగ్రెస్ వస్తే వీళ్ళు కూడా ఇదే చేస్తారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఆలోచించి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో ముందుంటున్నాడు. నేను అన్నిటికన్నా ముందే నేను వాయిస్ ఓపెన్ చేస్తున్నా, నేను చాలా ఇదిగా ఉన్నానని చెబుతున్నాడు. ఈ చట్టాన్ని కూడా అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ మేడే సందర్భంగా కార్మికుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారు సార్, కార్మికుల అంశంలో రానున్న రోజుల్లో ఎటువంటి ఉద్యమాలు రాబోతున్నాయి, ఏంటి అసలు పరిస్థితి? 4 కోట్లకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కూడా కార్మికులపైన కక్షపూరితమైనటువంటి యొక్క ధోరణినే వ్యవహరిస్తున్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపైన నేనున్నానంటూనే సవతి తల్లి ప్రేమ నటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గతంలో కార్మికులు సాధించుకున్నటువంటి యొక్క చట్టాలను, కార్మిక చట్టాలను లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చి వాళ్ళకు హక్కులు లేకుండా కాలయాపన చేసి కాలరాస్తూ ఉన్నది. మరి దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తన లేబర్ కోడ్లో స్పష్టంగా చెప్పింది, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైతే స్వేచ్ఛనిస్తున్నాం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం అసెంబ్లీలో చేసి పార్లమెంటుకు పంపండి, అక్కడ ఆ రాష్ట్రంలో అమలు కాదని చెప్పింది. మరి కన్నటువంటి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్
మరి ఏం చేస్తుంది, ఎందుకు కాలయాపన చేస్తుంది? దీనికి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి మీరు మద్దతు ఇచ్చినట్టు కాదా అని సూటిగా కార్మిక వర్గం తరపున ప్రశ్నిస్తున్నాం. రెండవది, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎమర్జెన్సీ పీరియడ్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నీ ప్రభుత్వం పడిపోతాయని వామపక్షాల సపోర్ట్ తీసుకొని అప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి యొక్క సంస్థలను, అందులో సింగరేణి సంస్థను కూడా ప్రభుత్వ రంగ సంస్థగా ప్రకటించడం. మరి వల్ల ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపాలని ఒక డిమాండ్ చేస్తూ, రెండవది ఇవాళ నల్ల చట్టాలను, బ్రిటిష్ నాటి చట్టాలను కార్మికులపైన రుద్దుతూ ప్రధానమైనటువంటిది ఏంటంటే కార్మికులకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా చేయడం. రెండవది, ప్రైవేటు కార్మికులతో సమానంగా పర్మనెంట్ కార్మికులను కూడా అండర్గ్రౌండ్ మైన్లలో కానీ బయట ఓపెన్ క్యాస్ట్ గనులలో కానీ పనిచేయించడం అనేది జరుగుతున్నాయి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, 4 లేబర్ కోడ్లు అనేటి ఈ సింగరేణిలో అమలు చేయకూడదు. సింగరేణి అండర్గ్రౌండ్ మైన్లలో, బొగ్గు బాయిలలో ఎక్కడ కానీ దేశం మొత్తంలో బొగ్గు గనుల్లో అమలు చేయకూడదు. ప్రకృతికి విరుద్ధంగా పనిచేసేటువంటి యొక్క కార్మికులు, వాళ్ళ రకరకాల ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ రకరకాలైనటువంటి యొక్క కష్టాలు ఉంటాయి. కాబట్టి అది ఏ కార్మికుని మీద కూడా తన హక్కును పొడగొట్టకూడదని, వాళ్ళు సాధించుకున్నటువంటి యొక్క హక్కులు ఉండాలి. లేబర్ కోడ్లతోటి ప్రధానంగా కార్మికుడికి ఉద్యోగ భద్రత అనేది లేదు. రెండవది, వేతన చట్టంలో కార్మికులందరూ ఇలా భయభ్రాంతులకు ఎందుకు గురవుతున్నారంటే, వేతన చట్టంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉన్నది. ఏమని చెప్తా ఉన్నది? బడా కార్పొరేట్ శక్తుల నుంచి వెళ్ళి, బడా పారిశ్రామిక రంగాల నుంచి వెళ్ళి కొంతమందిని పిలిచి, ఐఆర్ఎస్ ఐఏఎస్లను కొంతమందిని పిలిచి కార్మికునికి డిపిఈ గైడ్లైన్స్ ప్రకారమే మేమే వేతనాలు పెంచుతాం. సంవత్సరానికి తన కుటుంబంలో ఎంతమంది ఉంటారు, 4 సభ్యులు ఉంటే తనకు ఎంత పెంచాలనేటువంటి యొక్క లేబర్ కోడ్లలో స్పష్టంగా చెప్తున్నాయి. ఇది నిజంగా మీరు చెప్పినట్లే అంటే నిత్యావసర సరుకుల ధరలను ఎందుకు నిత్యం వేస్తున్నారో ప్రధాని గారు తెలుసుకోవాలి. ఇవాళ గ్యాస్ రేట్లు కానీ, పెట్రోల్ రేట్లు కానీ, నివాసం ఉండేటువంటి యొక్క కార్మికుడు ఒక నివాసం ఉంటే ఆ యొక్క గృహ నివాసం రేట్లు కానీ ఏ విధంగా పెరుగుతున్నాయో దానికి అనుకూలంగా ఈ యొక్క జాతీయ సంఘాలు అనేటివి ఉన్నాయి. నీ డైరెక్టర్లు ఉంటారు, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ నిర్ణయం తీసుకొని దీన్ని ఫామ్ చేస్తారు. కానీ వాటిని అన్నింటినీ ఊసగొట్టి ఇవాళ కార్మికుల శ్రమను దోపిడీ చేసి ఇక్కన్నటువంటి యొక్క నల్ల బంగారాన్ని దోసి అదానీ అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని మేము ఒకటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ కనుక ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సింగరేణిలో సమ్మె సైరన్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా బొగ్గు గని కార్మికులు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తారని హెచ్చరిస్తూనే, ఇక రెండవ ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు మెడికల్ ఇన్వాలిడేషన్ అనేటువంటి యొక్క విధానాన్ని కారుణ్య నియామకాల కింద దాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఇవాళ వచ్చినటువంటి యొక్క మేము వస్తే ఖచ్చితంగా ఈ 11 ఏరియాలలో ఉన్నటువంటి యొక్క కార్మికులకు మేలు చేస్తాం, ఈ సింగరేణిని మేమే కాపాడుతామని ఈ యొక్క ఎర్ర జెండా కార్మికుల సాక్షిగా మీరు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్మికులకు న్యాయంగా రావాల్సినటువంటి యొక్క మెడికల్ ఇన్వాలిడేషన్ను రద్దు చేసి 2014 నుంచి వెళ్ళి ఎవరైతే మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెడతా అని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది ఇది హాస్యపదం. ఇది చాలా దుర్మార్గం చర్య. ఒక పక్క నువ్వు రావాల్సినటువంటి యొక్క ఎందుకంటున్నావు, ఇవాళ సింగరేణి కార్మికులు 54,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ యొక్క సంస్థ పురోగతి ఉంటుంది, కొత్త గనులు వస్తాయి, నూతన గనులు వస్తాయి, ఇక్కడన్నటువంటి యొక్క ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. గతంలో మా తల్లిదండ్రులు మాకు బహుమానంగా ఇచ్చినటువంటి యొక్క ఉద్యోగాలను తిరిగి తరాలకు మేము బహుమానంగా ఇద్దామనుకుంటే ఇవాళ బతుకులు ఛిద్రం చేసి ఇవాళ కార్మికులను రోడ్ల మీద పడేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ డబ్బులు అడిగినందుకే ఇవాళ సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ బంద్ చేసి కార్మికులు భయభ్రాంతులకు గురి చేస్తూ కాలయాపన చేస్తూ కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తుంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్నటువంటి యొక్క డిమాండ్లను పక్కన పెడచెవిన పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఏ సంబంధం లేదు, యాజమాన్యం ఒప్పుకున్నటువంటి యొక్క డిమాండ్లను
తక్షణమే సర్క్యులర్ రూపంలో రిలీజ్ చేసి ఈ సింగరేణిని కాపాడాలని, ప్రధానంగా ఇందులో రాజకీయ జోక్యం అనేది తగ్గించుకోవాలని సింగరేణి కార్మికులందరం మేము డిమాండ్ చేస్తాం. బాబు చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? కార్మికులు ఆ ప్రస్తుతం కార్మికుల్లో ఏం చర్చ జరుగుతుంది? ఈరోజు ముందుగా ప్రపంచ కార్మికులకు అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా 141వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే ఈరోజు కార్మిక లోకం ఏ విధంగా ఉంది అంటే ఈ 4 కోట్ల మీద ఇంతకుముందు 44 కార్మిక చట్టాలు అయితే ఉన్నాయో వాటి మీద ఎటువంటి పని ఉన్నదో ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు 4 కోట్లలో అనేక పని ఒత్తిళ్లు కావచ్చు, అదేవిధంగా అనేక కార్మిక చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయడం అనేది జరుగుతుందని ఆ కోడ్లలో ఉన్నది. ఈ ప్రపంచ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, ఈరోజు ఆ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఎంత దూరమైన పోరాడి ఆ హక్కులు మళ్ళా 44 కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైన పోయి అవసరమంటే నిరవధిక సమ్మెకైనా సిద్ధపడి 44 కోట్లను కాపాడుకోవాలనే విధంగా కార్మిక లోకంగా మేము భావిస్తూ ఉన్నాం. చెప్పు బాబు, ఏంటి కంపెనీలో ఏం జరుగుతుంది అసలు? కంపెనీ నష్టాల్లో ఉంది, కార్మికులను తీసేస్తారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ఇదంతా ఊహాగానాలేనా లేదంటే ప్రభుత్వం అటువంటిది ఏం లేదని అంటున్నది? ఏంది అసలు? ఈ ప్రభుత్వము అనేది కావాల్సుకొని సింగరేణి మీద మాట్లాడుతుంది, కానీ ఇప్పుడు ఎన్ని ఏళ్ళ బట్టి లేనిది ఈరోజు మాత్రం నష్టాలలో ఉన్నదని చెప్పి మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ కాదు. ఎప్పటికీ మాకు లాభాలు వస్తున్నాయి, మాకు లాభాలు తీసుకుంటున్నాం. యథావిధిగా మొన్న లాభాలు లేవని చెప్పి మాట్లాడు మార్చి 30 దాకా మేము ప్రొడక్షన్ తీసినాం. అయినా కానీ మార్చి తర్వాతనే వెంబడే లాభాలన్నీ పడిపోయినాయి, మీకు వచ్చేది ఏం లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే ముఖ్యమంత్రి ఏం మాట్లాడతానంటే నెలకు 3 నుంచి 4 కోట్లు అప్పు తెచ్చి ఇస్తాను అని మాట్లాడి, మరి ఇన్ని రోజుల బట్టి మేము సంపాదించిన పైసలన్నీ ఏమైనాయి? ఈ 54,000 కోట్ల రూపాయలను ఎవరు తిన్నారు? అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అవి మా సొమ్ము కాదా? ఇప్పుడు సింగరేణిలో కొత్త బొగ్గు బావులు లేవు, సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు అనేటివి లేవు. ఉన్న 350 మంది కార్మికులు అనిపిటాయి వాళ్ళ పిల్లలకు మెడికల్ అయి ఉండి చూతా వాళ్ళకు పనులు ఇవ్వకుండా వాళ్ళకు పైసలు ఇస్తామనేటువంటి మాట చూతా అది కరెక్ట్ కాదు. వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు 2,000 మందికి పైబడి అని పెట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలి. మా పైసలు మాకు ఇచ్చి మా 54,000 కోట్ల రూపాయలు మా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి మేము సింగరేణి ఏ రకంగా మాకంటే పై వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడ బావులు తీయాలి ఏం చేయాలని చెప్తే అదే విధంగా తీస్తే అటు సంస్థ నిలబడుతుంది, ఇటు రాష్ట్రానికి సుతా ఉపయోగం అనేది ఉంటుందని చెప్పి నేను ఏంది ఈ కంపెనీ కాపాడుకోవడానికి, కార్మిక హక్కులు కాపాడుకోవడానికి, కార్మికులు ఐక్యంగా ఉండడానికి మీరేం చేయబోతున్నారు రానున్న రోజులలో? మేమైతే మా సింగరేణి కాపాడుకోవడానికి మేమంతా ఉండాలని దేనికైనా కానీ సిద్ధం ఉన్నాం. ఏ వెనుకాడేదనే సమస్య అనేది లేదు. ఖచ్చితంగా మా సింగరేణిని మేము కాపాడుకుంటాం. అది ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా కానీ ఆనాటి నుంచి ఈనాడు వరకు లేనిది ఈరోజు కొత్తగా పెడితే మాత్రం ఈ ప్రభుత్వాలు పెడితే భయపడేది లేదు. ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం, ప్రాణత్యాగాలైనా చేస్తాం. వెనుకాడు చేసే సవాల్ అనేది ఏముండదు. ఖచ్చితంగా మేము చేసుకుంటాం. ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని చెప్తాను. చెప్పండి, చివరిగా ఏ రకమైన ఉద్యమాలు ఈ కోడ్లకు వ్యతిరేకంగా చేయబోతున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసే మొండి వైఖరిని కార్మికుల అందరం వెనుకాడ ముక్క పోకుండా, కార్మికులు ఇప్పుడు కాదు, కార్మికులు 1996 నుండి సింగరేణి కాపాడుకున్న వచ్చే ఘనత సింగరేణి కార్మికులకు ఉన్నది. ఆ సింగరేణి కార్మికులు ఏంటిదో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా నిలబడేటట్టు నల్ల సూర్యులుగా ఎర్రగా మండి ఆ సమ్మెను విజయవంతం చేయడానికి, ఆ సమ్మెలో ఎన్ని దుస్తులు కొట్లాడినా కూడా, ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని మొండి వైఖరాలు పోలీసులతోటి కానీ మిలిటరీతోటి కానీ అది ఎన్ని కార్మికుల మీద ఉక్కుపాదం మోపినా కూడా మా సింగరేణి కార్మికులు కానీ రైతాంగ కార్మికులు కానీ మాకు సింగరేణికు కాపాడుకుంటేనే ఈ రాష్ట్ర గవర్నమెంటు తెలంగాణ జిల్లాలలో గవర్నమెంటు
తోడుపై ఉంటుందని దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సింగరేణి ఏదో రకంగానైనా కూడా కాపాడుకోవడానికి సహాయకుస్తులు ఈ మేడ శుభ్రంగా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. కార్మికులు ముక్త కంఠంతో చెబుతున్నారు. పాత కోడ్లు పునరుద్ధరించాలి, కొత్తగా వచ్చిన 4 కోడ్లను వెంటనే అమలుపరచకుండా చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు స్పందించట్లేదు, 4 కోడ్లకు ఎందుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించట్లేదు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో అని చెబుతున్నారు. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి అటు కేంద్ర ప్రభుత్వానికి పంపించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని చెబుతున్నారు. 44 పాత చట్టాలను వెంటనే ప్రారంభించాలి. పని దినాన్ని పెంచకుండా, అంటే సమయాన్ని 8 గంటల సమయాన్ని 8 గంటల సమయం కంటే పైచిలకు అంటే 12 గంటల సమయాన్ని పెంచే విధంగా ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరిస్తుంది. ఇది మానుకోవాలి, సింగరేణిని కాపాడాలి, మా హక్కులు రావాలి, మాకు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి అమలు పరచాలని కార్మికులు చెబుతున్న పరిస్థితి. ఓటు స్టూడియో.